కళ్యాణ్ నిజంగా జడ్జిగా వస్తున్నాడా? హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళి కిరణ్మయ్. సో మన వీడియోస్ అయితే మిస్ అయి ఉంటారు, ఐఎమ్ సారీ గైస్. సో అప్డేట్స్ అయితే చెప్తూ వచ్చాం కదా. సో ఇక్క మీద నుంచి అగ్ని పరీక్ష అప్డేట్స్, అగ్ని పరీక్ష రివ్యూస్ అయితే చెప్తాను. సో ఖచ్చితంగా నేను మీకు ఎవ్రీడే వీడియో అయితే ఇస్తానన్నమాట. సో మనకి అగ్ని పరీక్ష చూసుకుంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అందరికీ తెలిసిందే, ప్రోమోస్ వచ్చేసాయి. ఆగస్ట్ 15th నుంచి మనకి టెలికాస్ట్ వస్తుంది. అది ఎప్పటి వరకు బిగ్ బాస్ 10 స్టార్ట్ అయిన వరకు వస్తుంది. ఎవ్రీడే ఎపిసోడ్ వస్తుంది. ప్రజెంట్ అయితే షూటింగ్లో ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే షూటింగ్ జరుగుతుంది. ఇంకా ఆడిషన్స్ కానీ టాప్ 15 ఆర్ టాప్ 22 సెలెక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో కొంతమందిని డైరెక్ట్గా 3 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 3-4 మెంబర్స్ ఇప్పటికే ఈరోజు షూటింగ్కే సెలెక్ట్ అయిపోయారు. ఒక 3-4 మెంబర్స్కి డైరెక్ట్ ఇంకా టాప్ 15లోకి సెలెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. కొంతమంది ఫుల్ రిజెక్షన్ కూడా అయ్యారనమాట. సో ఎక్కువ పాపులర్గా అందంగా ఉన్న వాళ్ళని కూడా 3 గ్రీన్స్ ఇచ్చేసారంట. కొంతమందికి నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావు, అసలు బిగ్ బాస్కి సెట్ అవ్వని. కొంతమంది అబ్బాయిలని కూడా లైక్ ఫిట్నెస్ అన్నీ ఉన్నా సరే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ వల్ల లైక్ ఎక్కువగా ఒక అతన్ని వైట్ గోల్డ్ నుంచి సెలెక్ట్ అయిన పర్సన్ని డైరెక్ట్గా 3 రెడ్స్ ఇచ్చేసి పంపించేశారంట. సో ఇక్కడ లుక్స్ అవి మ్యాటర్స్ కాదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలాగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా డిఫరెంట్గా ఉంటేనే ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో దానికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి ఎవరైనా. సో ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇది గైజ్ అప్డేట్స్ అయితే. సో వైట్ గోల్డ్ నుంచి ఒక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ గోల్డ్ డ్రాప్ నుంచి 2 మెంబర్స్ని డైరెక్ట్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళని డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2కి సెలెక్ట్ చేసేస్తారు. అంటే స్టేజ్ మీదకి సెలెక్ట్ చేసేస్తారు అనమాట. సో వాళ్ళకి ముందు ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ ఇవేం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు స్టేజ్ మీద ఆడిషన్ అవుతుంది అనమాట వాళ్ళకి. సో అందు నుంచి 4 మెంబర్స్ వచ్చారు. సో జడ్జెస్ మీరు ఈ పాటికే చూసేశారు. హోస్ట్ సేమ్ అగ్ని పరీక్ష 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళే హిట్ అయ్యారు అనమాట. సో ఫస్ట్లో అయితే ఈ గీతా మాధురి వీళ్ళు, శివాజీ గారు ఇలా అనుకున్నాం కానీ సో అదేమీ లేదు. ముందు ఉన్న జడ్జెస్ హోస్ట్ హిట్ అయ్యారు, మంచి పేరు వాళ్ళు, మంచి కాంటెంట్ వచ్చింది వాళ్ళ నుంచి. సో మళ్ళీ ఈ సీజన్ కూడా ఇంకా వాళ్ళనే పెట్టారు, అదైతే కన్ఫర్మ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈసారి మంచి ప్రొఫైల్స్ వచ్చాయి గైస్, ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుసారి అగ్ని పరీక్ష కన్నా ఫొటోస్ నేను చూశాను కదా, సో వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచిగా అందంగా ఉన్నారు, బోల్డ్గా ఉన్నారు చాలామంది. సో ఈసారి అగ్ని పరీక్ష కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈసారి ఎక్కువగా కొంచెం గర్ల్ పవర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అమ్మాయిలు ఎక్కువ స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మంచిగా క్యూట్గా ఉన్నారు, బోల్డ్గా ఉన్నారు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఈసారి అయితే. ఎక్కువ ప్రయారిటీ గర్ల్స్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్లో అయితే. సో ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో చూసుకుంటే మనకి అగ్ని పరీక్ష సీజన్ 1లో సెలెక్ట్ అయిన 15 మెంబర్స్ ఆర్ టాప్ 5 మెంబర్స్ నుంచి మంచిగా వీడియోస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా. కళ్యాణ్ కానీ, డెమాన్ కానీ, శ్రీజ కానీ, సో వీళ్ళందరూ, మనీష్ కానీ, హరిత హరీష్ కానీ, సో వీళ్ళందరూ వీడియోస్ రిలీజ్ చేశారు, వాళ్ళ ఒపీనియన్ అవి చెప్పారు కదా. సో బట్ ఈ అగ్ని పరీక్ష 2కి లైక్ ఒక జడ్జిగా అయితే కళ్యాణ్ రాబోతున్నాడు అనమాట. సో ఇది నిజమే, ఏదో ఫేక్ కాదు. ఎందుకంటే సీజన్ విన్ అయ్యాడు, ఈ అగ్ని పరీక్ష ఆడిషన్కి వచ్చి ఇక్కడ అందరినీ మెప్పించి ఓట్లు వచ్చి మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే ఇది నార్మల్ హిస్టరీ కాదు. అండ్ డెమాన్ పవన్ కూడా అంతే కదా, టాప్ 3కి వచ్చాడంటే అది కూడా మామూలు విషయం కాదు. సో కళ్యాణ్ అయితే ఒక 4th జడ్జిగా అయితే రాబోతున్నాడు అనమాట. సో ఓవరాల్ సీజన్ ఉంటాడా అని అయితే గ్యారంటీ లేదు, బట్ మిడిల్లో సెలెక్షన్స్ కానీ ఏమైనా హెల్ప్ ఉండి లైక్ సైడ్ జడ్జ్ కూర్చుంటారు కదా, సో అలాగే ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డెమాన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి జడ్జిగా అంటే సెకండ్ ప్రయారిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. జడ్జెస్ తర్వాత ప్రయారిటీ వీళ్ళకి ఇస్తారు. వీళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని లైక్ సెలెక్షన్స్ అవి చేస్తారు లైక్ టాప్ 15కి. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ గైస్. షూట్ అయితే బాగా జరుగుతుంది మనకి. ఆగస్ట్ 15th నుంచి ఇంకా పండగే. సో అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఫ్యాన్స్కి అయితే. అండ్ బిగ్ బాస్లో కూడా చేంజెస్, కంటెస్టెంట్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో అఫీషియల్గా ఒకరైతే మనకి కన్ఫర్మ్ అయ్యారనమాట. ఆటో రామ్ ప్రసాద్ ఉన్నారు కదా,
సో తనైతే బిగ్ బాస్ 10కి సెలెక్ట్ అయ్యాడు. ఈ నేమ్ ఇప్పటికొచ్చి రాలేదు. సో ఈ ఫైనల్ చేంజెస్లో అయితే వచ్చాను అనమాట. సో ఇలా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో తప్పకుండా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అగ్ని పరీక్ష నుంచి మంచిగా రివ్యూస్ చెప్తాను. అగ్ని పరీక్ష మీద, ఆ సెలెక్షన్స్ మీద, వాళ్ళు ఎంతవరకు సర్వైవల్ అవుతారు. సో ఇవన్నీ మనం మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసేద్దాము. సో ఈ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అన్నీ చేసేయండి. సో నేనైతే ఎగ్జైటింగ్గా ఉన్నాను అగ్ని పరీక్ష కోసం. సో మీతో డిస్కస్ చేద్దామని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో సెలవు గాయస్, బాయ్.